కూడా మరి దాన్ని రాసిన వాడు కూడా బైబిల్ బాగా దోన చేసి చదివి అలాగే తండ్రి కాన్స్టిట్యూషన్ కూడా రాయటానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి వదనాలు సహాయం చేయండి. అట్లు మా ప్రభావ మీ యొక్క ఆధిపత్యం క్రింద, అధికారం క్రింద, ఏలుబడి క్రింద, నాయకత్వం క్రింద, పరిపాలన క్రింద మేము ఉండాలని మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభావ సహాయం చేయండి, కూర్చోబెట్టండి, ఈ దినంలో కాపాడండి, మీ కాపుదల దయచేయండి, మీ భద్రత దయచేయండి. ప్రతి విధమైన లౌకికత్వం నుండి, పాపం నుండి, అపవిత్రత నుండి వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయము. ఈ దినం మరి ప్రత్యేక మా ప్రభావం మా తండ్రి శుక్రవారం సిస్టర్స్ మీటింగ్ కూడా అదే కాలం జరిగే కార్యక్రమాన్ని కూడా జ్ఞాపకం చేస్తానండి. సాయంత్రం కూడా ప్రార్థన సంఘం ప్రార్థన కొరకు సహాయం చేయము. అలాగే ఆదివారం మా ప్రభా శని ఆదివారం 2 దినాలు మరి జయరాజ్ కడప నుంచి రాగలుగుతుండగా కంబైన్ యూత్ మీటింగ్ శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం సాయంత్రం కూడా తండ్రి ఈ దాసుని బలపరిచి ఆడుకోనండి. మా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని అలాగే సాక్షాత్తంగా ఉండటానికి మా తండ్రి తన డిపార్ట్మెంట్లో కూడా మీరు ఇస్తున్నటువంటి గృహం బట్టి వదనాలు జ్ఞాపకం చేసుకున్నాము. సహాయం చేయము. అలాగే తండ్రి దినవంతుడికి మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. చూపెట్టడం ప్రభా ఈ కరోనా ద్వారా ప్రపంచంతో కూడాతో క్లిష్ట పరిస్థితుల్లో కూడా వెళ్తుండగా మీరే సహాయం చేయండి, ఆదరించండి, ధైర్యపరచండి. మళ్ళా వేరే దేశాల్లో 2వ పర్యాయం కూడా వస్తున్నట్లుగా వింటున్నాం. తండ్రి మీరు కనుక కంట్రోల్ చేయండి ప్రభా. ఈ వైరస్ని, గాలి, ఈ తెగుల్ని మీరు ఒక్కరే కంట్రోల్ చేయగలని దేవుడివి ప్రభా. మీరు అద్భుతాలు చేసే దేవుడివి, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు జరిగించే దేవుడివి కనుక మీరు నేను ప్రార్థన అంగీకరించండి. అనే సందర్భాల్లో, సమయాల్లో తల్లి మీరు ప్రభావ మీరు ప్రార్థన ఆలకిస్తూ వచ్చాడు. ఎంత నమ్మదైన దేవుడివి. మేమైతే నమ్మదగిన వారం, అప్రముఖస్తులం తండ్రి, అవిధేయులం, తిరుగుబడి చేసేవారు ప్రభా. ఇన్ని ఎరిగి చెడిపోతే మనస్సాకి నీకు ఇచ్చేవారు అన్నట్టు అనేక సందర్భాల్లో విని కూడా దేవుడికి సరైన ధరలు లోబడిన వారుగా మీరే సహాయం చేయండి, తృప్తి పెట్టండి. మేము బట్టి తరగతి చూసి వచ్చాను. మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాను. బృందాలు చేపడుతున్నాండి. ప్రతి విధమైన పరిచర్య అనేకులు తండ్రి వీక్షిస్తున్నారు. ఈ టీవీ ద్వారా మా ప్రభావాల్లో రక్షణ లేని వారు ఉంటే అలాంటి వారు రక్షణ కలిగి ఉండాలి. ఇది మతం కాదు, మత గ్రంథం కూడా కాదని మానవ జీవితాన్ని మార్చిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథమే అనేకులను మార్చగలిగింది. కానీ ప్రభా మీరే సహాయం చేయండి. మార్చబడిన వారు, ప్రభుని అంగీకరించిన వారు ప్రభు కొరకు జీవిస్తున్నట్లుగా, సాక్షాత్తుగా ఉండగలిగినట్లుగా, వారి ప్రాంతాల్లో, దేశాల్లో మీ కొరకు జీవించగలిగినట్లుగా మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. తృప్తి పెట్టండి. డ్యూటీలో అది కూడా జ్ఞాపకం చేసుకోండి. వాటర్ వర్క్స్లోనేమి మా మార్కెట్ తండ్రి ఆరోగ్యంగా గేట్ దగ్గర బీసీసీ, యూఎస్ వారి ప్రభావం ఇంకా ముగ్గురు ద్వారా అలాగే తండ్రి మెయిన్ ఆఫీసు తండ్రి ఈ విధంగా వారికి పనులు కూడా మీరు తృప్తి చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్తున్నారో వారి కూడా కనికరించండి. ఈ స్థలంలో సిస్టర్స్ వృద్ధిలో ఉన్న వారిని ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం చేయము. తన వారిని కోల్పోయిన వ్యక్తులు వారు కూడా తండ్రి దిగుల్లో చింతలు ఆదరించి ధైర్యపరిచి ఓదార్చి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ కాలం, చివరి కాలం, ఆఖరి దినాలు, అపాయకర దినాల్లో మేము ప్రయాణం చేస్తున్నాం. ఇలాంటి దినాల్లో ఈ క్రైస్తత్వాన్ని దైవికంగా కొనసాగించుకోవడానికి ఎవరి వాళ్ళే విషయాల్ని ఆహ్వానం కలిగి ప్రభు కొరకై జీవించడానికి కావాల్సిన మీ కృప, మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరి మీద ఆస్తులకు అప్పగిస్తూ ఇదంతా మీ కాపుదలు, మీ భద్రత దయచేయమని మా ప్రభావం, మా తండ్రి ఈ బిడ్డలన్నీ కూడా ఆశీర్వాదం బట్టి వదనాలు. మీరు ఆశీర్వాదం కూడా సహాయపడి ప్రారంభం ఇచ్చే వరకు విసర్జించము. ఇది ఆశలు కూడా బలపరుచుంది. మీ దగ్గర కనికరం గల కృపగల స్థలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
480 యేసుని నమ్మని వారు ఆయన ఉచిత ప్రభుత్వం. మొదటి 2 చరణాలు, చివరి 2 చరణాలు. 420, పాత పుస్తకం 408. యేసుని నమ్మని వారు ఆయన ఉచిత కృపతో Hallelujah.
అల్లాహుని స్తుతింతురు హల్లెలూయా అల్లాహుని స్తుతింతురు అల్లాహి ప్రభురా కడకై అల్లాహవే చూడేదారు కల్లాని ప్రభురా కడకై అల్లాహవే చూడేదారు నమ్మేది వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులై ఎదరు యేసుని నమ్మేది వారు. మొదటి రాజులు 4వ అధ్యాయం. మొదటి రాజులు 4వ అధ్యాయం. రాజైన సొలొమోను ఇశ్రాయేలులందరి మీద రాజాయను. షీషా కుమారుడైన ఎలీహోరెకును అహియాయును ప్రధానమంత్రులు, అహీలు కుమారుడైన యెహోషాపాతు లేఖికుడై ఉండెను. నాతాను కుమారుడైన అజర్య అధికారుల మీద ఉండెను. నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖంలోని మిత్రుడును మంత్రుడునై ఉండెను. ఇశ్రాయేలందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటి వారికి ఆహారము సంగ్రహం చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను. మాకస్సులోను షయల్తీములోను బెత్షెమెషులోను ఎలోన్మెదాలోను బెకెరు కుమారుడు. మరియు అభినదాబు కుమారునికి దోరు మన్య ప్రదేశమంతయు నియమింపబడెను. సొలొమోను కుమార్తె అయిన టాపాతు ఇతని భార్య. జబేరు కుమారుడు రామోత్
మనషేకు కుమారుడైన యాయీరు గ్రామములను బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింపబడిను. అది ప్రాకారములను ఇత్తడి అడ్డగడలను గల 60 గొప్ప పట్టణములు గల ప్రదేశం. నఫ్తాలీము దేశమందు అహిమయస్సు ఉండెను. వీడు సొలొమోను కుమార్తె అయిన బాషెమతును వివాహం చేసుకొనెను. ఇస్సాకారు దేశమందు పరియరు కుమారుడైన యెహోషాపాతు ఉండెను. గిలాదు దేశమందును అమోరీయులకు రాజైన సీహోను దేశమందును బాషాను రాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను. అతడు ఇక్కడే ఆ దేశమందు అధికారి. నది యూఫ్రటీస్ మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను ఫిలిష్తీయుల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వం చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయించు వచ్చింది. క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను ఇవియుగాక ఎర్ర దుప్పులు జింకలు క్రొవ్విన బాతులను తేబడెను. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి యూదా వారేమి దాను మొదలుకొని బెర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారులు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహం చేయించు వచ్చెను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము గాని వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. అతడు సమస్తమైన వారి కంటేను ఇజ్రాయిలీయుడైన ఏతాను కంటేను మహాలు కుమారుడైన హేమాను కల్కోలు దద్దా అని వారి కంటేను జ్ఞానవంతుడై ఉండను కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమై
మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమనే గాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అన్నిటిని గూర్చి అతడు రాసెను. సొలొమోను యొక్క అభివృద్ధి, తన యొక్క అధికారులు ఎవరెవరైతే ఏ విధంగా నియమించబడ్డారు, ఆయన భోజనం సదుపాయాలు ఎవరు చేశారు, నెలకు ఒక్కొక్కరు అది కూడా ఏమేమి తెచ్చారో ప్రతి నెలకు, ఇవన్నీ సొలొమోను యొక్క దేవుడిచ్చిన అభివృద్ధి, ఆశీర్వాదం, సమాధానం, కూడా ఐశ్వర్యం. ఇశ్రాయేలు కూడా ఎంతో నెమ్మదిగా వారు జీవించిన పరిస్థితి కూడా రాయబడింది. మొదటి వచనం, రాజైన సొలొమోను ఇశ్రాయేలందరి మీద రాజాయను, అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు, ఒక పనికి ఒక్కొక్కరి విధంగా నియమించబడ్డారు. అజర్యా అంటే దేవుడే బలపరచును లేదా దేవుడే బలపరచాడు అని అర్థం వస్తుంది. అజర్యా అంటే ఇంకా ఇద్దరు యాజకుడు కూడా ఉన్నాడు. మరి దేవుడు వారిని బలపరచాడు. ఎవరైనా దేవుని యొక్క నుండి బలం పొందేవారుగా ఉంటే వారు ధన్యులు. దేవుడిచ్చిన బలమే మనకు ఉంటుంది. సొంత బలము మనం ఆధారం చేసుకోకూడదు. దేవుని బలము శాశ్వతంగా ఉంటుంది, దానికి పరిమితులు కూడా ఉండవు. కీర్తనలు కూడా ఉంది కదా, 84 యెహోవాను బట్టి బలముంది మనుషుడు. దాన్ని చదువుంది అన్నమాట. 84 5 చదవండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయి మార్గములు వారికి ఆతిథ్యం. దేవుని బలము, దేవుడు బలపరచాలి. ఇంకా దావీదు రాజు కీర్తనలో యెహోవా నా బలము అని కూడా పాట పాడతారు. పౌలు అపోస్తలుడు కూడా నేను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు అంటాడు. ఆయన పునరుత్థాన బలము. ఒక విధంగా దేవుడు కనపరిచిన తన బలమంతటిలో
మృతుల్లో నుండి క్రీస్తును లేపినప్పుడు కనపరచిన బలం శత్రు బలాలన్నిటికంటే మించినది. పునరుత్థాన బలం. అందుకే పౌలు అపోస్తలుడు ఆ అనుభవంతో జీవించాలని ఆశపడ్డాడు. చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపడం, ఇంకా దానికంటే బలమేముంది? కాబట్టి క్రీస్తు లేచాడు, మనల్ని కూడా లేపుతాడు. మరి ఆ మరణం మీద పునరుద్ధాన శక్తి దేవుడు ఈ లోకంలోనే ఒక సాక్షాత్తంగా కనపరిచాడు. ఆ బలంతో జీవించబోయాడు. కాబట్టి దేవుడిచ్చే బలం శ్రేష్టమైన బలం. అన్నిటికంటే శత్రువుల బలం అంతటికంటే, లోకంలో ఉండే ప్రతి పరిస్థితి కంటే ఒక విధంగా క్రీస్తును మృతులో నుండి లేపడం మాత్రమే కాదు, పరలోకంలో అన్ని నామముల కంటే పైనామము కలిగేటట్టు హెచ్చించాడు. అంటే లోకంలో ఉండే శక్తులను జయించాడు, మరణపు శక్తిని జయించాడు, పరలోకంలో ఉండే అధికారులను కూడా మించిపోయాడు, హెచ్చించబడ్డాడు. అదే శక్తిని అనుభవించి జీవించాలని పౌలు అపోస్తలుడు కోరుకున్నాడు. అలాంటి ప్రభు బలం. తర్వాత ఇంకొక యాజకుడు సాధు కంటే నీతిపరుడు, నీతి కలిగి జీవించడం దేవునికి ఇష్టమైన కార్యం. దీనులుగాను నీతి న్యాయములు జరిగించువారుగాను ఉండాలని దేవుడు ప్రతి ఒక్కరి నుండి ఎదురు చూస్తాడు. కాబట్టి నీతిమంతుల మీద దేవునికి సంతోషం. మరి అదే దేవుడు ఆశించేది కూడా. మరి మన తలాంతుల కంటే, మన ప్రయాసం కంటే, ఒకవేళ మనం దేవునికి ఏదైనా అర్పించే దానికంటే ఎక్కువగా దేవుడు ఆశించేది మనం నీతిగా జీవించాలి, న్యాయంగా జీవించాలి. దాని అందుకు దేవుడు సంతోషిస్తాడు. మీకా 6:8 చదువుతుందేనా? మీకా 6:8 తెలియజేయబడి ఉన్నది. చూడండి, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మీకా 6:8. దేవుడు ఎదురు చూసేది అదే. దీనంగా, నీతిగా, న్యాయంగా నడుచుకోవాలి. తక్కిన తర్వాత వాటికి దేవుడు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకొక యాజకుడు అబియతారు. 1 రాజులు 4 వచనంలో ఉంటుంది. అబియతార్ అంటే దేవుని సమృద్ధి లేదా సమృద్ధికి తండ్రి అని అర్థం వస్తుంది.
దేవుడు సమృద్ధి గలవాడు. దేవుని దగ్గర ఏ కరువు ఉండదు, లేదా కొరత కూడా ఉండదు. సర్వ సమృద్ధి గల దేవుడు. కాబట్టి ఆయన సమృద్ధిలో నుండి, ఐశ్వర్యములో నుండి క్రీస్తు యేసు ద్వారా చెప్పండి మన ప్రతి అవసరమును తీర్చు. అది మనం అనుభవించవలసింది. ఎల్లప్పుడూ దేవుడు సమృద్ధి కలిగిన దేవుడై ఉండి క్రీస్తు యేసు ద్వారా మన ప్రతి అవసరమును తీరుస్తారు. అది గొప్ప అనుభవం. మనకుంటుంది కరువులు, కొరతలు. మన పెట్టెలు చిన్నగా ఉండేది, మన నిధులన్నీ కొంచెమే. మన జోబు నింపుకున్నంత మాత్రాన నేను ధనవంతుడని అనుకోదు. బ్యాంకులో ఎంత పెట్టుకున్నా, జోబులో పెట్టుకున్నా, అల్మార్లో పెట్టుకున్నా మనం పేదవాళ్ళం. దేవుడితో పోల్చరాదు. ఇక్కడ దేవుడి సమృద్ధికి తండ్రి అలాంటి అర్థం ఇస్తుంది. అభ్యర్థ కాబట్టి ఆ సమృద్ధిని కూడా ఒక విధంగా సొలొమోను అనుభవించాడు. దేవుడు తనకు అలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు. ఇశ్రాయేలు కూడా ఆ దినంలో అలాంటి అనుభవం పొందారు. తర్వాత అనేక బాధ్యతలు సొలొమోను దినాల్లో వహించారు. 5వ వచనం, 1 రాజులు 4:5 చదవండి. నాతాను కుమారుడైన అజర్యా ఉండేది. నాతాను కుమారుడైన జాబూరు రాజు సముఖంలోని మిత్రుడును మంత్రియునై ఉండే. ఒకటిది జాబు, నాతాను కుమారుడైన జాబు. వీళ్ళందరి పేర్లకు మంచి అర్థాలు ఉన్నాయి. ఒక విధంగా దాని ద్వారా కూడా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మీకు చూస్తున్నాం. రాజుకు స్నేహితుడు, మంత్రి కూడా జాబు అంటే ఇచ్చుట, ఇవ్వబడిన. ఒకరికి ఇచ్చేది మరి ఏదైనా ఎవరి దగ్గర నుండి అయినా తీసుకునే దానికంటే ధన్యత. ఇచ్చేది ధన్యత. ఇప్పుడున్న వాక్యం పుచ్చుకొనుట కంటే. అపోస్తుల కార్యములు 20:30. అపోస్తుల కార్యములు 20:35 చదువు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకుని ఉన్నాను. అనే విషయంలో మీకు మాదిరి చూపుతున్నాను చెప్పాను. పుచ్చుకొనుట కంటే సాధారణంగా ఎవరు కూడా అలాగా అనుకోరు. ఇచ్చుట కంటే పుచ్చుకొనుట ధన్యము అని అందరూ అంటారు. ఎవరేమైనా ఇస్తే మనకు ధన్యత, కానీ ఎవరికి ఇంకొకటి ఉందాము. కానీ దేవుని దృష్టిలో ఇచ్చుట ధన్యం అంటే దేవుడు మన ద్వారా ఎవరి అవసరతనన్నా తీరుస్తే మనం ధన్యులం. దేవుడు మనకేదైనా ఇచ్చి
మనం ఇతరులకు ఇచ్చే మనస్సు కలిగి జీవించడం కూడా ఒక ధన్యత. ఎందుకంటే దేవుడు సమస్తమును ఇచ్చేవాడు. దేవుని యొక్క వరమే ఇవ్వడం, సృష్టి అంతటికి సరఫరా చేయడం, తనకున్నదంతా తన ప్రజల కొరకు ఇవ్వడం, ఇంకా మనుషుల కొరకు ఇవ్వడం. దేవుడు అదే ఆశపడ్డాడు కదా. దేవుడు సృష్టించిందంతా కూడా, భూమి అంతా కూడా మనుషులకు ఇచ్చాడు. ఇంకా పరలోకం కూడా సిద్ధపరిచాడు. దేవుని గుణము, శ్రేష్టమైన స్వభావము ఇవ్వడం. కాబట్టి అలాంటి వైఖరి కలిగి జీవించడం ఒక విధంగా ఎవరైనా సరే అది ధన్యత అని ఎంచుకొని అలాగూ ఇచ్చేది నేర్చుకుంటే, అభ్యసిస్తే వారు తప్పకుండా ధన్యులవుతారు. ఇంకా తమ్మును తామే ఇచ్చుకున్నారు, తమకున్నది ఇచ్చారు, తమ్మును తామే ఇచ్చుకున్నారు అని కూడా ఉంది. అది ఇంకెంత గొప్ప ధన్యత, అంత సమర్పణ. ఆ మాట చదువుతుంది 2 కొరింథీ, తమ్మును తామే ఇచ్చుకున్నారు 8:5. 2 కొరింథీ 8:5. ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకు తమ్మును తామే అప్పగించుకున్నది. వారికి ఉన్న వాటిలో త్యాగ సహితంగా ఇచ్చినారు, వారి శక్తికి మించి ఇచ్చారు అని కూడా ముందు వాక్యాల్లో ఉంది. సామర్థ్యం కొలిగి గాక 4వ వచనంలో సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చే. 5వ వచనంలో తమ్మును తామే అప్పగించుకొని ఇంతగా చేయురని మేము అనుకోలేదు. ఇచ్చే స్వభావం, వేరే వాళ్ళ కొరకు త్యాగం చేసే స్వభావం. మన దగ్గర ఉన్నది మన కొరకు దాచిపెట్టుకోకుండా, మన కొరకు వాడకుండా ఒక విధంగా త్యాగంతో జీవించడం, శక్తికి మించి ఇవ్వడం, ఇంకా మనల్ని మనమే ఇవ్వడం. ప్రభు మనల్ని ప్రేమించి తను తానే మన కొరకు ఫలించుకున్నాడు. గొప్ప కార్యం. యేసు ప్రభు మనల్ని ప్రేమించి తననే మన కొరకు ఇచ్చేశాడు. తనకున్నదంతా ఇచ్చాడు. లోకంలో దరిద్రుడిగా వచ్చాడు, త్యాగ సహితంగా జీవించాడు. తన శరీరము, తన రక్తమే మన కొరకు ధారపోశాడు, తన ప్రాణమే ధారపోశాడు. తన కొరకు ఏది ఉంచుకోలేదు. ప్రభువును పోలి, ప్రభు మనస్సు కలిగి జీవిస్తే మనం ధన్యులం అవుతాం. అంత త్యాగం, అలాంటి విశ్వాసం, అలాంటి మనసు మనకుంటే మనం ఎంతో ధన్యులం. ప్రభువుకి ఇస్తే లేదా ఇచ్చే గుణం కలిగి జీవిస్తే మనం ఏం పేదవారం కాము. బీదలకు ఇచ్చేవారే ప్రభువుకు అప్పిచ్చేవారు. కాబట్టి ఇచ్చే స్వభావం ఒక ధన్యకరమైన అనుభవం అని మనం గుర్తించాలి.
సాధారణమైన మనుషులు స్వార్థపరంగా జీవిస్తారు. ఏదైనా ఉంటే దాచిపెట్టుకుంటారు. ఎవరికి ఇవ్వకుండా దాచిపెట్టుకుంటేనే నేను ధనవంతుడను అనుకుంటాను. ఎవరికన్నా ఇస్తే నాకు తక్కువ అవుతుంది అనుకుంటారు. ఎన్ని అనుకుంటారు లోకపు తలంపులు. కానీ దేవుని దృష్టిలో ఇచ్చేవారు ధన్యులు. తమ సమస్త ప్రభు కొరకు ఇచ్చిన వారు ఎంత ధన్యులవుతారో అది కూడా ఒక విధంగా ఒక ప్రభు తన ప్రార్థనలో కూడా చెప్తారు, నావన్నీయు నీవి అన్నమాట. చదువు యోహాను సువార్త 17, నావన్నీయు నీవి. వచనం, నావన్నీయు నీవి, నీవియు నా. 10వ వచనం మనమేమంటాం, నావన్నీయు నావి, నీవన్నీ కూడా నావి. అని అలా కాదు, నావన్నీయు నీవి, నీవన్నీయు నా. దేవుడు ఇస్తాడు. దేవుని మనసు ఎవరైతే తమను తాము పూర్తిగా తన కొరకు సమర్పించుకుంటారో వారికి తనదంతా ఇస్తారు. దేవుని మనస్సు, దేవుని ప్రణాళిక అలా ఉంటుంది. యేసు ప్రభువారు తండ్రి కొరకు, లోకం కొరకు తను తాను పూర్తిగా అప్పగించుకున్నప్పుడు తండ్రి కుమారునికి సమస్తం అప్పగించాడు. యేసు ప్రభుకి ఏమీ తక్కువ చేయలేదు. దేవుని ప్రణాళిక అలా ఉంటుంది. దేవుని ఆశీర్వాదం అలా ఉంటుంది. దేవుని మనస్సు అలాంటిది. సాధారణమైన మనుషులుగా నావన్నీ నావి, నీవు కూడా నావి, ఇంకెవరికన్నా ఏమైనా ఉంటే అది కూడా నాకు తెచ్చేయండి అంటారు. అన్ని దాచిపెట్టుకుంటే ఆ పెట్టెనే దొంగ ఎత్తుకుపోతుంది. ఒక ముసలామె పెట్టే దొంగ ఎత్తుకుపోయాడు నిజంగా. అయితే తాళపు చెయ్యి ఈమె దగ్గర ఉండిందంట. పెట్టయితే పోయింది. ఇక ఈమె అందరికి చెప్తుంది, తాళం చెయ్యి నా దగ్గర ఉంది చూడండి అంటుంది. పెట్టనే పోయింది. కానీ అట్లా ఉంటుంది మనుషుల యొక్క ఆలోచన. పెట్టే పోయినట్టు ఈ దగ్గర తాళం చెయ్యి ఉంటే ఏం లాభం? ఇప్పుడు 32వ వచనం, మొదటి రాజులు 4వ అధ్యాయం. అతడు 3000 సామెతలు చెప్పాడు, 1005 కీర్తనలు రచించాడు. సొలొమోను రాజుకు దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి సామెతలు రాశాడు, కీర్తనలు కూడా రాశాడు. అవన్నీ ఆ దినాల్లో కూడా లోకమంతటికి ఒక గొప్ప జ్ఞానంగా, ఒక తలాంతుగా సొలొమోను దేవుడు నిలబెట్టుకున్నాడు. ఒక సాక్షిగా దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి. సామెతలు లోకంలో ఎవరైనా నేర్చుకోవడానికి కొన్ని పాఠాలు, జ్ఞానం, ఎలాగ జీవించాలి,
ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ దేవుని ఆశీర్వాదం పొందాలి, ఎలాగ దేవుణ్ణి మెప్పించాలి. సాధారణమైన మనుషుల వలె కాకుండా దైవ జ్ఞానం కలిగి ఎలాగ జీవించాలి అనేది సొలొమోను తన సామెతల్లో రాశాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. దేవునికి భయపడడమే జ్ఞానం అంటున్నాడు. దేవుడు అంటే గౌరవం. దేవునికి ఇష్టం కానిది చెయ్యకుండా ఒక తీర్మానం చేసుకోవడం, దేవునికి కోపం పుట్టించకుండా జీవించడం, అదే జ్ఞానం అంటారు. కాబట్టి సొలొమోను రచన సామెతల్లో ఉన్న మాటలు కూడా అద్భుతకరమైన మాటలు. దేవునికి ఇష్టమైనది చేస్తే దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం, బహుమానం, అభివృద్ధి, ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు. జ్ఞానమునకు మూలం. దేవుని గద్దింపు పొందడం కూడా ఆశీర్వాదం. పిల్లలను ఒక విధంగా చిన్న వయసులో ఉన్నప్పుడు వారిని సరిదిద్దడం వారికి మేలు చేస్తుంది. సరిదిద్దకుండా వదిలేస్తే వారు తిరుగుబాటు చేసేది నేర్చుకుంటారు. మొండి వాళ్ళైతే ఇంకా పెద్దగా అయిన తర్వాత ఇంకా రౌడీలు అవుతారు. చిన్నప్పుడు సరిదిద్దకపోతే పెద్దగా అయినాక మనల్ని కొడతారు. ఉంటుంది. ఆ మొండితనం అనేది పుట్టుకతోనే ఉంటుంది. దాన్ని క్రమశిక్షణ ద్వారా అరికట్టుకోవాలి. ఇవన్నీ సామెతల్లో ఉంది. దేవుడు తను ప్రేమించు వారిని శిక్షిస్తాడు. ఆ శిక్ష కూడా మనకు ఆశీర్వాదం. సామెతలు 3:12. తండ్రి తనకి ఇష్టుడైన కుమారుని 3:12 సామెతలు. గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించు. దేవుడు ఏదైనా మనకు కష్టం ఇచ్చినా సరే, దిద్దుబాటుగా ఏదైనా క్రమశిక్షణ పెట్టినా సరే, అది ఆయన ప్రేమకు గుర్తు. అది మనకు ఆశీర్వాదం. కాబట్టి దేవుడు చిన్న బిడ్డలను తల్లిదండ్రులు ప్రేమతో, ఆ ప్రేమను బట్టే శిక్షిస్తారు అనేది ఒక గొప్ప సత్యం. కాబట్టి దేవుడు మనల్ని కూడా అనేక సందర్భాల ద్వారా, కష్టముల ద్వారా కూడా, నొప్పి బాధ ద్వారా కూడా ఎన్నో పాఠాలు నేర్పుతాడు. మన తప్పు ఆలోచనను నుండి తప్పిస్తాడు. అది దేవుని ప్రేమ. ఆయన మనసు మనకు కలిగి ఉండేటట్టు తర్బీదిస్తాడు. దాని విషయం మనం అభ్యంతరపడకూడదు. ఇంకా మనం ఏమని ప్రార్థన చేయాలా? దేవా నన్ను శిక్షించు అని ప్రార్థన చేయాలి. చూస్తాం కదా ఎంతమంది ఎట్లా ప్రార్థన చేస్తారు. దేవా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తారు. కానీ
దేవా నన్ను శిక్షించు అని ఎవరు ప్రార్థన చేయరు. ఈరోజు చూద్దాం. దేవుని శిక్ష పొందడం మన తప్పుడు భావనలన్నీ మార్చుకోవడానికి దేవుడు ఒక కష్టతరమైన పరిస్థితి కూడా రానివ్వడం కూడా ఆయన ప్రేమకు గుర్తు. ఆయన తలంపులోనికి మనం రావాలి, ఆయన ఉద్దేశంలోనికి మనం రావాలి. ఇవన్నీ సొలొమోను రాశాడు. ఇలాంటి జ్ఞానం ఎక్కడ ఉంటుందప్ప? అందుకే లోకస్తులందరూ అనేకులు వచ్చి సొలొమోను యొక్క జ్ఞానం గూర్చి వినడానికి ఆ దినాల్లో వచ్చారు. సామెతలు 3:5 కూడా చదవండి. సామెతలు 3:5. నీ సొబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. పూర్ణ హృదయంతో స్వబుద్ధిని ఆధారం చేసుకోనక. అది కూడా చాలా గొప్ప స్థాయి. ప్రభు మీద పూర్ణ మనసుతో ఆధారపడి జీవించే జీవితం ఒక తేలికైన జీవితం. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించు. ఒక విధంగా విశ్వాసం అనేది ఒక బలహీనత కాదు, అది ఒక తక్కువ స్థాయి కాదు, అది ఒక శ్రేష్టమైన స్థాయి. ఒక విధంగా మనం తెలియకుండానే దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాం. అంతే కదా? మీరు పొద్దున లేచారు అంటే దేవుడు మిమ్మల్ని లేపాడు. నేను లేచానని చెప్పొద్దు. నేను బ్రతుకుతున్నాను అంటే దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు అని చెప్పాలి. నేను మందిరంలో కూర్చున్నాను అంటే దేవుడు సృష్టించిన భూమి నన్ను ఆదుకున్నందుకు నేను కూర్చున్నా, లేకపోతే నేను కింద పడిపోతాను. ఇంకా ప్రతిదీ అలాగా దేవుడు మనకు సహాయపడుతున్నందుకు మనము ఏదైనా ఉండగలుగుతున్నాం, చేస్తున్నాం, సాధిస్తున్నాం. పూర్తి విశ్వాసం, ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని మీద ఉంచడం, అదే యోగ్యమైన జీవితం. భారం లేని జీవితం, ప్రయాసం లేని జీవితం, చింత లేని జీవితం. అలా జీవించాలి. మన మనస్సు ఎలా ఉంటుందంటే, నేనే పొద్దున లేవాలి, ఈరోజు కొంచెం ఆలస్యంగా వెళ్తా. నువ్వు ఆలస్యంగా లేవలేవు, తొందర కూడా లేవలేవు, దేవుడు లేపకపోతే. దేవుని మీద ఆధారపడే జీవితం చాలా ధన్యకరమైన జీవితం, ఒక తేలికైన జీవితం, ఒక యోగ్యమైన జీవితం. పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. అది మనం అభ్యాసం చేయాలి. సొలొమోను రాసిన మాటల్లో ఎంత అర్థం ఉందో చూడండి. అది మనకు విశ్రాంతి ఇస్తుంది. ఆధారపడడము మనకు విశ్రాంతి. అందుకే ఇశ్రాయేలీయులు విశ్వాసం ఉంచినందుకు ఆయన విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయారని కూడా ఉంది. ఊరికేనే కలవరం తెచ్చుకుంటాం, ఊరికేనే కలవరపడతాం, ఊరికే చింతిస్తాం. ఇది మన స్వభావం. ఫ్యామిలీ ప్రేయర్ అయినాక, నా
కాస్త ఏం పెడతారో ఏమో, ఏం పెట్టినా తినొచ్చు కదా, ఏం పెడతారో అని ఆలోచన ఎందుకు, అదే నీకు కడుపు నొప్పి లేస్తుంది. అట్లుంటుంది మన ఆలోచన. అనవసరమైన అన్నీ మనకు సంబంధించిన వాటన్నిటినీ మనం చేయలేనిది, చెయ్యకూడనిది వాటిని గురించి అన్నిటినీ ఆలోచించి కలవరపడి దేవుడు చేస్తున్న దాని మీద ఆధారపడకుండా ఏదో మనమే సాధిస్తున్నాం అన్నట్టు బతుకుతాం. ఇది మన పొరపాటు. ప్రభు మీద పూర్తిగా అది మనం అభ్యాసం చేయాలి, చేద్దాం. అది మనకు ధన్యత. తర్వాత 3:9 కూడా చదవండి. సామెతలు 3:9. నీ రాబడి అంతటిలో యెహోవాను ఘనపరచు. దేవుని ఘనపరిచేది, ఆరాధించేది, హెచ్చించేది, కొనియాడేది, మెచ్చుకునేది ఒక మంచి అభ్యాసం. ఒక విధంగా ఇది కూడా మనకు సంపూర్ణమైన మనస్సు, ఇష్టం, కోరిక, ప్రయాసం. ఒక విధంగా దేవుని ఘనపరచడం మన జీవితానికి ఒక గురిగా పెట్టుకోవాలి. అలాగే జీవించేవాడు నిజంగా ధన్యుడు. కొంతమందికి తమను తాము కనపరుచుకునేదే గురి. అప్పుడు విగ్రహారాధికులమైపోతాం. లేకుంటే ఇతరులను కనపరచడానికి ప్రయాసపడుతుంటాం. అది కూడా ఒక విధంగా విగ్రహారాధనే. ఏదో ఒకటి ఉందని అతిశయిస్తాం, అది కూడా విగ్రహారాధనే. దేనికో విలువ ఇస్తాం, ఎవరికో విలువ ఇస్తాం. సాధారణంగా మనుషుల యొక్క బతుకులన్నీ ఇంతే. దేవునికి ఇచ్చే విలువ ఇంకెవరికో ఇస్తాం. ఆయనకిచ్చే గౌరవం ఎవరికో ఇస్తాం. ఎంత పొరపాటు. దేవుడిచ్చిన వాటి ద్వారా కూడా ఆయనను ఘనపరచే రీతిగా జీవించడం, దేవునికి సమర్పించడం, అదొక ధన్యకరమైన అనుభవం. దేవునికి మనం రుణస్థులం అని మనం ఎల్లప్పుడూ గుర్తించాలి. ఆయనను ఘనపరచడానికి రుణస్థులం. మనం ఆయనను ఎంత ఘనపరిచినా, ఆయనకి ఏమిచ్చినా, ఏం సమర్పించినా, ఎంత గౌరవించినా అది సరిపోని రుణం. అట్లా మనం గుర్తించాలి. దేవుని ఎడల మనకుండే స్థితి, దేవుని ముందు మనకుండే స్థితి ఎలా ఉందో అర్థం చేసుకున్న వారు ఎన్నడూ ప్రయాసపడకుండా, దేవుని ఘనపరచకుండా, లేకుంటే దేవుని ఇంత ఘనపరచాను అని తృప్తి కూడా చెందకుండా జీవిస్తారు. అట్లుండాలి. దావీదు ఒక చోట ఏమన్నాడు? ఆయన నాకు చేసిన మేలు కొరకు నేను ఆయనకు ఏమీ చేయగలను. ఏమీ చేయగలను? ఏం చేయలేకపోతున్నాను. నేను చేసినంత సరిపోదు, ఇంకేం చేయగలను? అది కూడా చేస్తాను, అది చేసినా సరిపోదు. మన వైఖరి ఎట్లుంటుందంటే, నేను చేసేసాను. ఏం చేసావు? తృప్తి చెందుతావు, అది కూడా తప్పే. నా సేవ ఏమంటారు, కొంతమంది ఏమంటారు, నా సేవ అయిపోయినట్టు. నీ సేవ అయిపోతుంది. నేను చాలా మటుకు చేసేసా, ఇప్పుడు ముసలోడు అయిపోయా.
ఇంకా దేవుడు నాకు బాకీ ఉన్నట్లు మాట్లాడతాడు. దేవుడు బాకీ ఉన్నాడా, మనం బాకీ ఉన్నాడు? మనమే బాకీ. కాబట్టి ఆయన కనపరిచేది గొప్ప ధన్యత. సొలొమోను నీతిమంతుల యొక్క జీవితాన్ని గూర్చి కూడా ఎన్నో మంచి సలహాలు ఇస్తాడు. నీతిమంతుల యొక్క జీవితం ధన్యకరమైన జీవితం అని ఒక విధంగా ఎన్నో ప్రస్తావనలు చేస్తాడు. అది కూడా సామెతలన్నింటిలో మనం చూడవచ్చు. నీతిగా జీవించే, ఒక విధంగా దేవుని ముందు నీతిగా జీవించడం అంటే దీనులుగా జీవించడం. నీతిగా జీవించడం అంటే దేవునికి రుణస్థులుగా జీవించడం. నీతిగా జీవించడం అంటే మనకు దేవుడిచ్చింది ఏదైనా ఇతరుల కొరకు కూడా సమర్పించుకోవడం. అదే నీతి. ఎవరి దగ్గర ఏది ఆశించకుండా కూడా జీవించడం. పౌలు చెప్పినాడు, నేను ఎవరి వెండిని కానీ బంగారం కానీ వస్త్రము కానీ అన్నాడు ఆశించలేదు. అంటే మనసులో కూడా నాకు ఫలాన్ని కావాలని నేను అనుకోలేదు. అంత గొప్ప మాట చెప్తాడు. కాబట్టి నీతిగా జీవించేది, ఒక విధంగా యోగ్యంగా జీవించేది ఒక ధన్యకరమైన అనుభవం. చదవండి కుమార్ 4:18 సామెతలు. 4:18 పట్టపగలకు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లు. నీతిమంతుల మార్గం. సామెతలంతట్లో కూడా నీతిమంతులను గురించి శ్రేష్టమైన విషయాలు రాయబడి ఉంది. అవన్నీ మనము అనుభవించాలి. నిజంగా నీతి అంటే కూడా మనం అర్థం చేసుకోవాలి. అట్లా జీవించడం ఒక గొప్ప ఆధిక్యత. తర్వాత జ్ఞానం కలిగి జీవించడం, అది కూడా ఒక గొప్ప ధన్యకరమైన జీవితం. క్రియాపూర్వకమైన జ్ఞానం. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరితో మనం మెలిగేటప్పుడు వారి ఎడల మనకుండే మనసు, మన అభిప్రాయం, మన ప్రవర్తన ఎంత జ్ఞానంగా ఉండాలి. అది కూడా దేవుడిచ్చిన జ్ఞానంతో సొలొమోను ఎన్నో సందర్భాల గురించి ఇలా ఉండడం జ్ఞానమని సొలొమోను రాశాడు. అన్ని మనం చూడలేము. ఒక మాట చదువు 22:1 సామెతలు 22:1 గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారం కంటే ఓరదగిన మంచి పేరు, ఒక మంచి సాక్ష్యం, ఒక మంచి అభిప్రాయం దేవుని నుండి ఇంకా ఇతరుల నుండి కూడా.
ఐశ్వర్యం కంటే గొప్పది. ఆ మంచి పేరు ఒక శ్రేష్టమైన తైలం లాంటిది, వెండి బంగారం కంటే విలువైనది. సొలొమోను రాసిన మాటలన్నీ చాలా శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఒక ఆలోచన కలిగిస్తాడు. కాబట్టి మనం అలాగ జీవించాలి. దేవుడు మనకు కృప ఇచ్చునుగాక. ఈ చివరి దినాల్లో ఎంతో జ్ఞానంతో, ఎంతో నీతితో, దేవుని భయముతో, ఆయన అందరి పూర్తి విశ్వాసం కలిగిన ఆధారపడిన, మన మీద కొంచెం కూడా ఆధారపడకుండా, ఇంకెవ్వరి మీద ఆధారపడకుండా పూర్తిగా ప్రభు మీదనే ఆధారపడిన జీవితం మనం ఎంతగానైనా ఆశించి అలాగ జీవించాలి. సొలొమోను రాసిన సామెతలో అలాంటి ఆలోచన జీవించడం కాక లోకంలో కూడా అనేకులు అలాగ జీవించడానికి దేవుని సలహా పొందాలి. బైబిల్ చదవాలి, దేవుని మాటలకు లోబడాలి. సొంత ఇష్టానుసారంగా అక్రమమైన జీవితం జీవించకూడదు. అందుకే నష్టపోతున్నారు, ఇంకా నష్టపోతారు, భయంకర తీర్పుకు గురి అవుతారు. దేవుని ఆశీర్వాదానికి గురి కావాలి, తగిన వారు కావాలి. దాని కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఒక సహోదరుడు మొదలుపెట్టాడు. వీళ్ళ మన సిస్టర్స్ మీటింగు, సాయంకాలం మనకు ప్రార్థన. రేపు కంబైన్ యూత్ మీటింగ్. జయరాజ్ గారు వస్తున్నాడు, ఆయన క్షేమంగా దేవుని అభిషేకంతో వచ్చి ఆదివారం పరీక్షలు కూడా బల్ల వర్తమానాలు ఉదయం మధ్యాహ్నం కూడా ఆయనకి ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాం. మరి సండే స్కూల్ పరిచర్యకు బయటకు వెళ్ళేవారు, అనారోగ్యతలో ఉన్నవారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి కష్టంలో నష్టంలో ఉండేవారిని కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సహోదరుడు మొదలుపెట్టాడు. ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఇంత వందనాలు, స్తుతి, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటున్నాం. దేవ, మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, ప్రభా, నిత్య నివాస గొప్ప దేవుడవు తండ్రి, శ్రీమంతుడవు, అద్వితీయుడవు దేవ, 10,000 మందిలో గుర్తించదగిన గొప్ప దేవాది దేవుడు అయిన నీవు రాత్రంతా కాచికాడు భద్రపరుస్తూ వచ్చి